ఓం శాంతి. ఈరోజు మనం డిసెంబర్ మాసం యొక్క పత్రపుష్పాన్ని మధుబన్ నుండి రతన్మోహని దాది గారి నుండి వచ్చేసినటువంటి పత్రాన్ని మనమందరము విందాము. परमात्मा स्नेह द्वारा सर्व कमजोरियों से मुक्त बन जीवन मुक्त स्थिति का अनुभव करो. పరమాత్మ స్నేహం ద్వారా సర్వ బలహీనతల నుండి ముక్తులుగా అయి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. పరమాత్మ స్నేహం ద్వారా, ప్రేమ ద్వారా అన్ని బలహీనతల నుండి ముక్తులుగా అయి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. निमित्त टीचर्स तथा सर्व ब्राह्मण कुलभूषण भाई बहनों प्रति दादी जी का याद पत्र. సో ఇది నిమిత్తమైనటువంటి టీచర్ అక్కయ్యల కోసము మరియు బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు మరియు అక్కయ్యల పట్ల దాదీజీ యొక్క స్మృతి పత్రము. परम प्यारे अव्यक्त बाप दादा के अति स्नेही सदा योग युक्त रह देह के संबंध और देह के पदार्थों के बंधनों से मुक्त रहने वाली संगम युगी जीवन मुक्त आत्माएं, निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सभी ब्राह्मण कुलभूषण भाई बहनें ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी. दादी अंటున్నారు, పరమ ప్రియులైనటువంటి అవ్యక్త బాప్దాద యొక్క అతి స్నేహిలు సదా యోగయుక్తంగా ఉంటూ దేహము మరియు దైహిక సంబంధాలు మరియు దేహం యొక్క పదార్థాల యొక్క బంధనాల నుండి ముక్తులుగా ఉండేటువంటి సంగమయుగి జీవన్ముక్త ఆత్మలు, నిమిత్త టీచర్స్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలో ఉన్నటువంటి అందరూ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు మరియు అక్కయ్యలందరికీ ఈశ్వరీయ స్నేహ సంపన్నమైనటువంటి మధురమైనటువంటి స్మృతి స్వీకరించగలరు. बात समाचार समय प्रमाण आप सभी अपने सूक्ष्म बंधनों को चेक कर बंधन मुक्त योग युक्त बन जीवन मुक्त स्थिति का अनुभव कर रहे होंगे. ఆ తర్వాత సమాచారం ఏంటంటే, సమయ ప్రమాణంగా మీ అందరూ తమ యొక్క సూక్ష్మ బంధనాలని చెక్ చేసుకుని బంధనముక్తులుగా యోగయుక్తులుగా అయి జీవన్ముక్త స్థితిని अनुभव చేస్తూ ఉండవచ్చు. इस बार अव्यक्त महावाक्यों में बाबा ने विशेष इशारा दिया है कि बच्चे 9 रत्नों में आना है तो 9 मुख्य बातों से मुक्त बनो. ఒక అవ్యక్త మురళిలో బాప్దాదా చెప్పారు కదా, అంటే దసరా సందర్భంగా వచ్చినటువంటి ఆ మురళిలో మనం కూడా చెప్పుకున్నాము, 9 రత్నాలలో రావాలి అని అంటే 9 విషయాల నుండి ముక్తులుగా అవ్వమని ఆ మురళిలో చెప్పారు. మనం నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని దానిపైన చింతన చేయడానికి, ముక్తులుగా అవ్వడానికి కూడా మనము పురుషార్థాన్ని చేశాము. మరి దాని గురించి దాది అంటున్నారు, ఈసారి అవ్యక్త మహావాక్యాల్లో బాబా విశేషంగా మనందరికీ సైగ చేశారు. ఏమని? పిల్లలు 9 రత్నాలలో రావాలి అంటే 9 ముఖ్యమైనటువంటి విషయాల నుండి ముక్తులుగా కండి అని అన్నారు. जरूर आप सभी ने विशेष अपना चार्ट चेक किया होगा कि हम इन सर्व बंधनों से कहाँ तक मुक्त हुए हैं. తప్పకుండా మీరందరూ కూడా విశేషంగా తమ చార్ట్ని చెక్ చేసుకుని ఉండొచ్చు. మేము ఈ అన్ని బంధనాల నుండి ఎక్కడి దాకా ముక్తులుగా అయ్యాము అని. సర్వబంధనాల నుండి, అన్ని విషయాల నుండి ముక్తులుగా అవ్వడానికి కోసము ఏ విషయాల నుండి ముక్తులుగా ఎంతవరకు అయ్యామని మీరు చెక్ చేసుకుని ఉండొచ్చు. आज आपके पास इस पत्र के साथ जो अव्यक्त इशारे भेज रहे हैं, इसमें अनेक बंधनों से मुक्त होने की विधियाँ जो बाप दादा ने समय प्रति समय बताई है वह लिखी गई है. ఈరోజు ఈ ఉత్తరంతో పాటు మీకు ఏదైతే పత్రపుష్పము అవ్యక్త ఇషారా పంపించడం జరుగుతుందో, పత్రపుష్పలో వచ్చేటువంటి అవ్యక్త ఇషారా రోజు మురళితో పాటు మనం లాస్ట్లో చదువుకుంటాం కదా, ఆ అవ్యక్త ఇషారాలో అనేక బంధనాల నుండి ముక్తులుగా కావడానికి బాబ్దాదా ఇచ్చినటువంటి విధులు, సమయ ప్రతి సమయము బాబా ఏదైతే చెప్పారో ఆ విధులన్నిటినీ రాయడం జరిగింది. బంధన్ ముక్త बनने की एक बहुत सहज विधि बाबा बताते हैं कि बच्चे सदा परमात्मा स्नेह में समाये रहो. यह परमात्मा स्नेह सर्व बंधनों से मुक्त बना देगा.
బంధనముక్తులుగా కావడానికి చాలా సహజమైనటువంటి విధిని బాబా తెలిపిస్తారు. పిల్లలు సదా పరమాత్మ స్నేహంలో ఇమిడి ఉండండి. ఇది పరమాత్మ స్నేహము సర్వ బంధనాల నుండి ముక్తులుగా చేస్తుంది అని అన్నారు. तो इस दिसंबर मास में हम सभी उसी अलौकिक स्नेह में समाते हुए विशेष बंधन मुक्त बनने का पुरुषार्थ करें, ताकि नए वर्ष में ब्रह्मा बाप समान अव्यक्त फरिश्ता बन सदा उड़ती कला का अनुभव कर सके. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మనమందరము కూడా అదే అలౌకిక స్నేహంలో ఇమిడిపోయి విశేషంగా బంధనముక్తులుగా అయ్యేటువంటి పురుషార్థం చేస్తాము. దీంతో కొత్త సంవత్సరంలో బ్రహ్మాబాబా సమానంగా అవ్యక్త ఫరిష్తాగా అయి ఎల్లప్పుడూ ఎగిరే కళను అనుభవం చేయగలము. जनवरी मास विशेष प्यारे साकार ब्रह्मा बाप की స్మృతియోం కా మాస్ హై. రాబోయేటువంటి నెల జనవరి మాసం విశేషంగా సాకార్ బాబా యొక్క విశేషమైనటువంటి స్మృతులతో కూడినటువంటి మాసము. पूरा ही मास सभी अंतर्मुखी बन अव्यक्त साइलेंस में रह फरिश्ते स्वरूप द्वारा सभी को अपनी दिव्यता और अलौकिकता का साक्षात्कार कराएंगे. కాబట్టి పూర్తి మాసము మనమందరము అంతర్ముఖులుగా అయ్యి అవ్యక్తంగా ఉండేటువంటి సైలెన్స్లో ఉంటూ ఫరిష్తా స్వరూపం ద్వారా అందరికీ తమ యొక్క దివ్యత మరియు అలౌకికత యొక్క సాక్షాత్కారాన్ని చేయిద్దాము. देखो प्यारे बाप दादा द्वारा बार बार यही इशारा मिल रहा है कि बच्चे जितना समय मिले उसमें अशरीरी बनने का अभ्यास करते रहो. చూడండి పిల్లలు, బాప్ దాదా ద్వారా పదే పదే ఇదే మనకి సైగ లభిస్తూ ఉంటుంది. పిల్లలు ఎంత సమయం దొరికితే అంత అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. జబ్ చాహో తబ్ వ్యక్త కా ఆధార్ లో ఔర్ జబ్ చాహో తబ్ వ్యక్త సే న్యారే హో జావో. ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యక్తం యొక్క ఆధారాన్ని తీసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యక్తం నుండి అతీతంగా అవ్వండి. కభీ మన్ కే వశ్ అర్థాత్ వ్యర్థ సంకల్పం కే వశ్ నహీ హోనా. బాబా ఇంకేం చెప్పారు? ఎప్పుడు మనస్సు యొక్క వశంగా అంటే వ్యర్థ సంకల్పాలకి వశం అవ్వకండి. వ్యర్థ సంకల్పం పర్ పూరా కంట్రోల్ రఖ్ పరిస్థితిयों का सामना करने की संपूर्ण शक्ति धारण कर विजयी बनकर रहना. వ్యర్థ సంకల్పాల నుండి అంటే వ్యర్థ సంకల్పాలపైన పూర్తిగా కంట్రోల్ ఉంచుకొని పరిస్థితులకి ఎదుర్కొంటూ సంపూర్ణ శక్తిని ధారణ చేసి విజయిగా అయి ఉండండి. నిరంతర పరమాత్మ స్నేహ మే సమాయే రహేంగే తో ఉన్కే సంగ్ కే రంగ్ సహజ్ లగ్ జాయేగా. నిరంతరము పరమాత్మ స్నేహంలో ఇమిడి ఉండటం వల్ల వారి యొక్క సాంగత్యం యొక్క రంగు సహజంగా మనకి అంటుతుంది. फिर एक एक बंधन को काटने की मेहनत नहीं करनी पड़ेगी, इसलिए सदा के स्नेही बन कर्म करते चलो. అప్పుడు ఒక్కొక్క బంధనాన్ని తెంచుకునేటువంటి అవసరం ఉండదు, అలా కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సదా స్నేహిగా అయి కర్మలు చేస్తూ ఉండండి. फिर कोई भी कर्म अपने बंधन में नहीं बांधेगा, डबल लाइट बन जाएंगे. అప్పుడు ఏ కర్మలు తమ బంధనంలో మిమ్మల్ని బంధించవు, డబల్ లైట్గా అయిపోతారు. अभी तो समय को सामने देखते हुए एक बाप दूसरा न कोई, यही वायदा सदा स्मृति में रहे. ఇప్పుడైతే సమయాన్ని ఎదురుగా చూస్తూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఏక్ బాప్ దూసరా నా కోయి, ఇదే प्रतिज्ञानी सदा स्मृतिलो ఉంచండి. इससे सहज ही मनमनाभव की स्थिति बन जाएगी और अलौकिक अतीन्द्रिय सुख व मन रस का अनुभव करते रहेंगे. దీంతో సహజంగా మన్మనాభవ స్థితిలో మీరు స్థితమవ్వగలుగుతారు మరియు అలౌకిక అతీంద్రియ సుఖము లేదు మన్ రస్ సదా సంతోషంగా ఉండేటువంటి అలాంటి రసాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. फिर इस पुरानी दुनिया की कोई भी वस्तु या इंद्रियों का रस आकर्षित नहीं करेगा. ఆ తర్వాత పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు కానీ ఇంద్రియాల రసం కానీ ఆకర్షణ అవ్వదు. बोलो हमारे मीठे भाई बहने, ऐसा ही लक्ष्य रख कर्म बंधनों से मुक्त रह जीवन मुक्त स्थिति का अनुभव कर रहे हो ना.
చెప్పండి. మధురమైనటువంటి అన్నయ్యలు, అక్కయ్యలు, ఇలాంటి లక్ష్యాన్ని మీరు కూడా పెట్టుకొని కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యి జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తూ ఉన్నారు కదా. अभी तो मधुबन बेहद घर में बाप और बच्चों के अव्यक्त मिलन की रिमझिम चल रही है. ఇప్పుడు ఈ సమయంలో మధుబన్లో అవ్యక్త బాబ్దాద యొక్క సీజన్ నడుస్తుంది కాబట్టి తండ్రి మరియు పిల్లల యొక్క అవ్యక్త కలయిక యొక్క రిమ్జిమ్ అంటే చాలా మంచి సమయము, చాలా అంటే మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి సమయం నడుస్తుంది. దేశ్ విదేశ్ से अनेक बाबा के बच्चे भाग भाग कर अपने बेहद घर में आकर सर्व खजानों व शक्तियों से भरपूर हो रहे हैं. దేశ విదేశాల నుండి అనేక బాబా యొక్క పిల్లలు పరిగెత్తుకుంటూ తమ బేహద్ ఇంట్లో వచ్చి సర్వ ఖజానాలు శక్తులతో నిండుగా అవుతూ ఉన్నారు. बाकी आने वाले नए वर्ष में और भी तीव्र गति के साथ नए उमंग, नए उत्साह से ब्रह्मा बाप समान संपन्न व संपूर्ण बनने का पुरुषार्थ करना जी. మరి రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో ఇంకా ఎక్కువ తీవ్ర గతితో, ఇంకా ఎక్కువ ఉమంగము, ఉత్సాహంతో బ్రహ్మా బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. अच्छा, सभी को बहुत बहुत याद. ఈశ్వరీయ సేవ మే బీకే రతన్ మోహిని దాదీజీ. మరి అందరికీ చాలా చాలా ప్రేమ మరియు స్మృతులు ఈశ్వరీయ సేవలో రతన్ మోహిని దాది గారు. ఇది మనకి మధుబన్ స్వర్గాశ్రమం నుండి దాది మనందరికీ బాబా తరఫున రాసినటువంటి పత్రము. మరి ఈ మాసంలో ఉన్నటువంటి అవ్యక్త ఇషారా ఏవైతే ఉన్నాయో, బాబా యొక్క అవ్యక్త సిగ్నల్స్, సైకిల్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సర్వబంధనాల నుండి ఎలా ముక్తులు అవ్వాలి అనేటువంటి పాయింట్స్ని ఈ మాసం అంతా కూడా ఏవైతే ఇచ్చారో అవ్యక్త ఇషారాలో వాటిని ప్రాక్టీస్ చేస్తూ రాబోయేటువంటి జనవరి మాసంలో బాబా యొక్క స్మృతులలో అవ్యక్త సైలెన్స్లో ఉండేటువంటి ఇంకా ఎక్కువ అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.